లాస్ట్ వీడియోలో రియాక్ట్ నేటివ్ ఇంట్రొడక్షన్ చూసాం కదా. ఈ వీడియోలో ఫస్ట్ అప్లికేషన్ ఎట్లా క్రియేట్ చేయాలో చెప్తాను. అది నేను కంప్లీట్గా డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఫస్ట్ మీకు మోస్ట్ ఆఫ్ ద యూజర్స్ విండోస్ ఉంటారు కాబట్టి ఆండ్రాయిడ్ స్టూడియో అయితే ఇన్స్టాల్ చేసుకోండి. ఎవరైతే మ్యాక్ యూజ్ చేస్తున్నారో వాళ్ళు ఆండ్రాయిడ్ స్టూడియో అండ్ ఎక్స్కోడ్ రెండు కూడా ఇన్స్టాల్ చేసుకోండి. ఆండ్రాయిడ్ స్టూడియో ఎలా ఇన్స్టాల్ చేయాలో నేను ప్రీవియస్గా ఒక వీడియో చేశాను. అది లేదా మీరు వేరే ఏదైనా వీడియో చూసి ఆండ్రాయిడ్ స్టూడియో అండ్ ఎక్స్కోడ్ బోత్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి. ఎవరైతే మ్యాక్ యూజ్ చేస్తున్నారో వాళ్ళు ఎక్స్కోడ్, లేదంటే కామన్గా అందరూ ఆండ్రాయిడ్ స్టూడియో అయితే ఇన్స్టాల్ చేసుకోండి. అంతేకాదు నోట్ జేఎస్ కూడా ఇన్స్టాల్ చేసుకోవాలి. సో బోత్ ఇవి రెండు, వీటితో పాటు విఎస్ కోడ్, ఈ సిరీస్ మొత్తానికి నేను విఎస్ కోడ్ యూజ్ చేస్తాను కాబట్టి ఇవి 3 ఇన్స్టాల్ చేయండి. వన్స్ ఇవి 3 ఇన్స్టాల్ అయ్యే తర్వాత మీకు నచ్చిన ప్లేస్లో ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి. రియాక్ట్ నేటివ్కి సంబంధించింది మీకు నచ్చిన నేమ్ కూడా ఇవ్వచ్చు. తర్వాత టెర్మినల్ లేదా కమాండ్ ప్రాంప్ట్, విండోస్ అయితే కమాండ్ ప్రాంప్ట్, మ్యాక్ అయితే టెర్మినల్ ఓపెన్ చేసి ఈ కమాండ్ అయితే రన్ చేయండి. వన్స్ ఈ కమాండ్ రన్ చేశాక మీకు రియాక్ట్ నేటివ్ అనేది ఇన్స్టాల్ అయితే అవుతుంది. అక్కడ ఎస్ ఆర్ నో వస్తుంది, వై ప్రెస్ చేసే ఎస్. సో వై ప్రెస్ చేశాక మీకు ఆటోమేటిక్గా అప్లికేషన్ అయితే క్రియేట్ అవుతుంది. ఇక్కడ ఆసమ్ ప్రాజెక్ట్ అని ఉంది కదా, ఇది మన యాప్ నేమ్. ఇది మీకు నచ్చిన నేమ్ ఇవ్వచ్చు. ఇక్కడ నేను ఎగ్జాంపుల్ ఫస్ట్ అని ఇచ్చాను, మీరు ఏ నేమ్ అయినా ఇవ్వచ్చు. మీకు నచ్చిన నేమ్ ఇవ్వండి, ఎంటర్ ప్రెస్ చేశాక యాప్ అయితే క్రియేట్ అవుతుంది. వన్స్ యాప్ క్రియేట్ అయినాక దాన్ని విఎస్ కోడ్లో అయితే ఓపెన్ చేయండి. సో ఇలా ఓపెన్ అవుతుంది. ఇది నా ఫస్ట్ యాప్. సో ఇవన్నీ మన ప్రాజెక్ట్కి సంబంధించిన ఫైల్స్. సో ఇది మెయిన్. సో ఇది రూట్ ఆఫ్ ద ఫైల్. యాక్చువల్గా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మనది యాప్. ఈ యాప్ ఉంది కదా, ఇది యాప్ డాట్ ఫ్రమ్ యాప్. సో ఇక్కడ యాక్చువల్గా కోడ్ అనేది ఉంటుంది. సో మనం ఏమైనా చేంజెస్ చేయాలి యూఐలో అన్నప్పుడు యాప్ డాట్ డిఎస్ఎక్స్ ఫైల్ ఉంది కదా, ఇందులోకి వచ్చాక ఇక్కడ ఏమవుతుందో ఇప్పుడు మనం అదే ఈ స్క్రీన్ పైన చూస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను కంప్లీట్గా రిమూవ్ చేస్తాను. ఇప్పుడు నేను ఆర్ఎన్ఎఫ్ఈ అని ఇవ్వగానే నాకు కంప్లీట్గా కోడ్ వచ్చింది. ఇది మీకు రావాలి అని అంటే ఇక్కడ ఎక్స్టెన్షన్స్ ఉన్నాయి కదా, ఎక్స్టెన్షన్స్కి వెళ్ళాక ఇక్కడ నేను ఈ ఎక్స్టెన్షన్ అనేది యూజ్ చేశాను, ES7. సో మీరు కూడా ఈ ఎక్స్టెన్షన్ అనేది యూజ్ చేయండి. ఈ ఎక్స్టెన్షన్ యూజ్ చేసినట్టయితే ఆర్ఎన్ఎఫ్ఈ అంటే రియాక్ట్ నేటివ్, ఇది ఫంక్షనల్ కాంపోనెంట్ విత్ ఎక్స్పోర్ట్ వస్తుంది. ఇక్కడ యాక్చువల్గా టెక్స్ట్ యాప్ అని వచ్చింది, బట్ మనకి యూఐలో కనిపించట్లేదు. సో దానికోసం చిన్నగా స్టైలింగ్ అయితే చేయాల్సి ఉంటుంది మనం. సో ఆ స్టైలింగ్ అయితే ఇప్పుడు నేను కంప్లీట్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ ఈ టెక్స్ట్ అయితే మనకి యూఐలో కనిపిస్తుంది. సో దీనికి నేను చేంజెస్ చేసిన స్టైల్స్ ఏంటంటే ఫ్లెక్స్1 అంటే ఎంటైర్ స్క్రీన్ని ఇది ఆక్యుపై చేసుకుంటుంది. ఫ్లెక్స్1 ఇచ్చినప్పుడు అయితే ఉన్న స్పేస్ మొత్తాన్ని తీసుకుంటుంది. సో నార్మల్గా మనం డివ్ని సెంటర్ చేస్తాము కదా, సో అలానే జస్ట్ బై కంటెంట్ అలైన్ ఐటమ్ సెంటర్ చేశాను. అండ్ బ్యాక్గ్రౌండ్ వైట్ కలర్ ఉంది కాబట్టి మనకి టెక్స్ట్ బై డిఫాల్ట్ కనిపించదు వైట్ కలర్ వల్ల, అందుకే నేను ఇక్కడ కలర్ బ్లాక్ ఇచ్చాను. ఇప్పుడు మనకి యాప్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. సో మనం ఏం చేంజెస్ చేసినా కూడా యాప్ డాట్ TSXలో చేంజెస్ చేస్తే అది ఇమీడియట్గా మనకి యాప్లో అయితే రిఫ్లెక్ట్ అవుతుంది. సో నెక్స్ట్ వీడియోలో మనం అప్లికేషన్ని స్టార్ట్ చేద్దాం.